హలో హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా ఫ్రాక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నేను బాడీ పొడవు అనేది 14 ఇంచులు తీసుకున్నాను. చూడండి, నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్లో నేను 4 మడతలు వేసుకున్నాను. 7.5 వచ్చిందండి. 7.5 అనేది నేను లూజ్ పెట్టేసుకున్నాను. చూడండి, 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసము. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఫ్రంట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే బోట్ బ్యాక్ నెక్ నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అందుకని చెప్పి నేను 3 ఇంచెస్లో షోల్డర్ 2.5 షేప్ అనేది డ్రా చేసుకోవాలి. 6.5 కింద నెక్ డిజైన్ కోసం, బోట్ నెక్ కోసం నేనైతే 5 ఇంచెస్ తీసుకున్నాను అండి. అందులో మనం కుండ షేపు, రౌండ్, ట్రయాంగిల్ మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో నెక్ అనేది పెట్టుకున్నాను. చూడండి, ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకొని నెక్ డౌన్ 4 ఇంచెస్ తీసుకున్నాను అండి. మనం నెక్ అనేది డ్రా చేసుకొని మనం డబ్బా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. నేను ఇలా డ్రా అనేది చేసుకొని బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. డ్రా చేసుకోవాలి. డబ్బా షేప్లో నేను రౌండ్ అనేది తీసుకుంటాను. చూడండి, ఫ్రంట్ నెక్ రౌండ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ధనలక్ష్మి వ్లాగ్స్ అండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ మీద ఇలా కట్ చేసుకొని మన లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి నేను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. అంటే పుఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. చూడండి, చంక భాగం ఇలా డ్రా చేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. షేప్ అనేది నేను ఇప్పుడు తీయనండి. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది షేప్ తీస్తాను. చూడండి, నేను హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటాను. మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టుకొని చేసేసుకోవాలో తెలుసు కదండి. తెలియకపోతే నాకైతే కామెంట్ చేయండి. నేను ఏ చిన్న డౌట్ అయినా మీకు క్లియర్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కింద లంగా అనేది చూడండి, లంగా పొడవు వచ్చేసి నాకు 37 ఇంచెస్ ఉంది. నేను 2 ఇంచెస్ తగ్గించి లైనింగ్ క్లాత్ అనేది 35 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. 37 ఇంచెస్ అయితే ఉంది లంగా పొడవు వచ్చేసి. మనకు తెలుసు కదండి, లంగా అనేది మన ఇష్టము. మన ఇష్టం అండి. లంగా అనేది మనం పిల్స్ ఎంత పెట్టాలనుకుంటామో అంతైతే తీసేసుకోవచ్చు. నేనైతే 35 తీసుకున్నాను అండి. లంగా అనేది క్రాస్గా తీసుకున్నాను. కింద 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను.
16 ఇంచెస్ తీసుకొని ఇలా సైడ్ అనేది ఒక 2 ఇంచెస్ పైకి తీసుకొని డ్రా చేసేసుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్ చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ నేను 37 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి నేను చూపిస్తున్న విధంగా మనకు లంగా పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి.